దైవజనులు పిఎస్ స్వామి గారు ఓసారి బాపట్ల ప్రాంతానికి సువార్త కోటానికి వెళ్ళాడు. సువార్త సభ అయిపోయిన తర్వాత ఓ పెద్ద ఆయన ఈ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా పాప కొరకు ప్రార్థన చేతుకొని రండి. అయ్యా ఇంటికి రావాలా? లేదు 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 అయ్యా, పాపను తీసుకొచ్చాం, అక్కడ మంచం మీద పండుకొని ఉంది. మంచం మీద పండుకొని ఉందా? మంచం మీద ఎందుకు పండుకొని ఉంది? మా కూతురికి 2 కాళ్ళు 2 చేతులు స్పర్శ లేవయ్యా, తల భాగం తప్ప మెడ నుంచి అరికాలు వరకు ఒక్క అవయవం పనిచేయదయ్యా, పూర్తిగా డెట్. ఏంటమ్మా నీ పేరు? అంకుల్, నా పేరు శ్రీదేవి అంకుల్. దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా? మా అమ్మ మా అన్న ఇద్దరు మారు మనసు పొందేటట్లుగా మా అమ్మ కొరకు మా అన్న కొరకు ప్రార్థన చేయండి అంకుల్ అందట. దైవజనుడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. ముగింపులో అందట, అంకుల్ అంకుల్ నాకు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి, మీకు ఉత్తరాలు రాస్తాను, మీకు మీ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చాడు. ప్రతి నెల ఉత్తరాలు రాస్తూ ఉండేది. దైవజనుడు సమాధానం ఇస్తూ ఉండేవాడు. 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమం జరిగింది. కొంతకాలం తర్వాత అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరాలు రావట్లా. అదే బాపట్ల ప్రాంతానికి మరలా సువార్త కోటానికి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. 2వసారి చూడటానికి వెళ్తే మంచానికి అడ్డంగా, వినండి వినండి, ఈ పురుగిట్ల మునగడ తీసుకున్నట్లుగా 5, 8, 6 అడుగులు పొడవున్న ఈ అమ్మాయి ఇలా వేలు ఉంచితే ఎలా అయిపోతుందో ఇలా వంగిపోయిందట. అంకుల్ సరే ఇవన్నీ అయితే అయిపోయినాయి, కానీ నా కొరకు ఒక విషయం ప్రార్థన చేయండి, నేను చేసే సేవ మరెక్కువ ఫలభరితంగా ఉండేటట్లుగా మీరు బలంగా ప్రార్థన చేయండి అంకుల్ అందట. అమ్మ నువ్వు సేవ చేస్తున్నావా? ఏం సేవ చేస్తున్నావు? ప్రతిరోజు వారంలో కనీసం 4 రోజులు బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఆ కాలేజీ దగ్గరికి సాయంత్రం పూట చెక్క బండి మీద వెళ్ళి చిన్న బెడ్షీటు నేల మీద కప్పుకొని కరపత్రాలు తీసుకొని, బాబు యేసు ప్రభుని నమ్ముకోండి, ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైన లోకం పరలోకం ఉంది, ఆ పరలోకాన్ని ఇవ్వగలిగే ఏకైక దేవుడు యేసుక్రీస్తు, బాబు యేసు ప్రభుని నమ్ముకోండి, బాబు యేసు ప్రభుని నమ్ముకోండి, బాబు యేసు ప్రభుని నమ్ముకోండి అని. అంకుల్ వారంలో 4 రోజులు 5 రోజులు స్వార్థ పరిచర్య చేస్తున్నాను అంకుల్, నా పరిచర్య ద్వారా ఆత్మలు రక్షించబడేటట్లుగా గట్టిగా మీరు ప్రార్థన చేయండి అంకుల్ అందట. ఈ యవ్వనమ్మాయి సువార్త విని 22 మంది దైవ సేవకులుగా మార్చబడి అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు.